బాధ్యత పట్టుకున్నవాడు కిందకెడతాడు, కర్తవ్యం పట్టుకున్నవాడు పైకెక్కుతాడు. కర్తవ్యం శాస్త్రీయం. నువ్వు చేయవలసింది చేస్తున్నావా అక్కడ వరకే, అవతల వాడితో నీకు సంబంధం లేదు. ఇక నా కొడుకు నేను చదువు చెప్పించానా లేదా నా కర్తవ్యం, మంచిగా ప్రవర్తించడం నేర్పానా లేదా నా కర్తవ్యం, నాన్నగారు అలా ఉన్నారు నేనెందుకు ఇలా ఉండకూడదని నా కొడుక్కి తప్పు సందేశం వెళ్లకుండా నేను ఎప్పుడూ సక్రమంగా బ్రతికానా లేదా నా కర్తవ్యం. నేను ఇన్ని చేసినా దోషం వస్తే నా తప్పు కాదది, నా కర్తవ్యం నేను చేశాను. ఇప్పుడు నా మనసు బెసకదు, బెసికిపోయాడు అనుకోండి మనిషికి ఎత్తుకు దారిపోతాడు. బాధ్యత అన్న మాట పెట్టుకున్నారనుకోండి అర్థం లేదు, జీవితాలు పాడైపోతాయి. పిల్లలు చూడద్దండి, బాధ్యత అన్నారనుకోండి పక్షి కుక్క పిల్లి పంది ఏదీ చెయ్యనంత బాధ్యత నెత్తికి ఎత్తుకుంటే 7 తరాలు కాదు 50 తరాలకి సంపాదించి తీసుకెళ్లి దాచినా అర్థం ఉండదు. బాధ్యత అన్న మాటకు అంతం ఎక్కడుంది చెప్పండి? కర్తవ్యం అంతం ఉంది. మీరు శాస్త్రీయమై ఈశ్వరుడు ఎందుకు పూనిక పొందుతారు. నేను చెయ్యవలసింది చేస్తున్నానా, మీరుగా ఉంచుకుంటారు.